అసలు సోషల్ మీడియా యాప్స్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పాట, అమ్మ పాట. ఎంత బాగుందంటే అసలు వింటుంటే అమృతం పోసినట్టుంది చెవులలో నిజంగా. నేనైతే దాదాపు రోజు ఒక 20-30 సార్లు చూస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా. నిజంగా సార్, రీల్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నా, నేను రీల్ చేయాలి అని చెప్పి. మీరు తొందరగా చేసి పెట్టండి. చేయాల్సిందే సార్. అనుకున్నారా సార్ ఇంత ఆదరణ లభిస్తుంది, ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తుంది అని చెప్పి రాసినప్పుడు మీరు? అనుకోలేదండి. అమ్మ పాట కదా, ఎవరు రీచ్ అయింది మామూలుగా, ఈమెకు మంచి పేరు వస్తుంది, మేము మంచి ప్రాజెక్ట్ చేసినాం అనే గుర్తింపు ఉంటుంది, అట్లా అనుకున్నాం. కానీ ఇంత హ్యూజ్ నేమ్ వస్తుంది, ఇంత హిట్ అవుతుంది, ఇంత వైరల్ అవుతుంది, అసలు ఇంత కనెక్ట్ అవుతారు అందరని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెయ్యని దానికంటే మించి ఆదరణ వచ్చింది, మామూలుగా కాదు. మరి ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇంకేమైనా చేయొచ్చు అనేంత ఎనర్జీ వచ్చింది, బూస్టింగ్. రియల్ అంటే మనం చేసిన ప్రాజెక్ట్ అందరు ఎంజాయ్ చేస్తే, అవును, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకంటే మనకి ఎక్కువ కిక్ వస్తుంది, మనకి ఇంకేదైనా చేయాలి వీళ్ళ కోసం అనిపిస్తుంది. అవునవును, అది ఇచ్చిండ్రు సార్ నాకు అమ్మ పాటతో. నిజంగా ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే అమ్మ పాట అనగానే చాలా వరకు స్లో అయిపోయిందనే చెప్పాలి. అమ్మ అంటే ఒక ఫీలింగ్, ఆ వైబ్రేషన్ ఉన్నా కూడా ఆ సాంగ్స్ విషయానికి వస్తే ఏముండదు, మిగతా పాటలకి ఉన్నంత బూస్టింగ్ ఈ సాంగ్స్కి ఉండదు. అయితే సార్, మీరు ఎన్ని లాంగ్వేజెస్లో ఈ పాటని రాశారు? ఎస్ సార్, తెలిసింది. మొత్తం 5 భాషలండి. తెలుగులో నేను రాసినాను. తెలుగులో నేను రాసిన దాన్ని ఈ మాతృకను తీసుకుని హిందీలో రఖీ బాలం గారు, చాలా ఫేమస్ లిరిక్ రైటర్ అక్కడ. ఇప్పుడు పుష్ప 2 కూడా ఆయన రాస్తున్నారు, RRR ఆయన రాస్తున్నారు, బాహుబలి కూడా వర్క్ చేసినారు ఆయన. మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన. తర్వాత కన్నడలో వరదరాజు గారు, సేమ్ మూవీస్ అన్ని మళ్ళీ కన్నడలో అతను రాసినాడు. ఇప్పుడు పుష్ప 2 కూడా అతనే రాసింది. చాలా మంచి పెద్ద లిరిక్ రైటర్ ఆయన కూడా. ఆయన కన్నడంలో రాస్తున్నారు. స్నేహన్ గారు అని లిరిక్ రైటర్, కమల్ హాసన్ గారికి బాగా అత్యంత సన్నిహితులు, ఆయన సినిమాలకు అక్కడ రాస్తుంటారు. ఆయన చేత తమిళ్లో రాయించిన తమిళ్ లిరిక్ చాలా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు 3 భాషలు పాడేసింది. ఇంకొక మలయాళం లాంగ్వేజ్ ఇప్పుడు వస్తుంది, అది కూడా తనే పాడుతున్నారా సార్? అన్ని ఆమెనే, అన్ని తనే పాడుతున్నారు. ఒకరితోనే చేద్దాం ఒక ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆలోచించుకుందాం. కానీ ఇప్పుడు ఒకరితో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక దగ్గర కనెక్ట్ అయితే ఇంకా అన్ని చోట్ల కనెక్ట్ అయితే లక్ కదా. అవునవును, ఏం చెప్పలేం. సోషల్ మీడియా ఎవరికొకరికి నచ్చి షేర్ చేసినా అది పట్టింది అంటే లైఫ్ ఇట్లుంటది. అవునవును, రిజల్ట్ ఎంత ఏం జరుగుతుందో తెలియదు. నిజం అండి. మేము పడుకొని, నేను నిజంగా నిరాశతో పడుకున్నా, నిద్ర లేచేసరికి చాలా నిండిపోయింది వ్యూవర్షిప్ అంతా. అవును, ఫుల్ ఫిదా అయిపోయినాం మార్నింగ్ నుంచి. ఒక హైలో ఉన్నాం మేము గత ఒక 4-5 రోజుల నుంచి. అసలు ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా, ఏమైనా జరగవచ్చు. అట్లాంటి మంచి కల్చర్ ఏర్పడ్డ పాటని ఒకే అమ్మాయిని అన్ని చోట్ల ఒకే వాయిస్ అన్ని చోట్ల ప్రజెంట్ చేసి చూద్దామని డిసైడ్ అయ్యి టక అన్ని కొట్టేసినాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాటకి ఇంత ఆదరణ వచ్చిన తర్వాత అనుకున్నారా అదర్ లాంగ్వేజెస్ లో కూడా? స్టార్టింగ్ లోనే అన్ని లాంగ్వేజెస్ రాశాను. మలయాళం ఇప్పుడు అనుకున్నాం కొత్తగా. ఓకే, అంతే, ఫస్ట్ టైం అనుకున్నాం. చేస్తే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఒకసారి చేసి చూడాలని అనిపించింది నాకు. అదొక పిచ్చ పట్టుకొని చేసిన పాటను కూడా, అమ్మ పాటను కూడా మోడర్న్ గా ప్రజెంట్ చేయాలనిపించింది. అప్పుడు చక్రి గారు అమ్మ నాన్న తమిళమ్మాయిలో నీవే 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 నేనంట, ఆ పాటలో ఎక్కడ కూడా అమ్మ ప్రస్తావన ఉండదు అమ్మ అని, కానీ పాట అద్భుతంగా ఉంటుంది. అమ్మ అనే ప్రస్తావన ఉండదు, అమ్మ అని అన్నారు ఎక్కడ కూడా. ఆ పాట మొత్తం వినండి, అమ్మ అని అన్నాడు. మీనింగ్ బాగుంటుంది. అమ్మ అని అనకుండా అమ్మ పాట చేసినారు అప్పుడు, అదొక హిట్. అట్లనే ఇప్పుడు మనం కూడా ఏదైనా చేస్తే ఒక వెస్టర్నైజ్డ్ చేయాలని అనుకున్నాం. ఈ పాట నేను 20 years బ్యాక్ రాసిన, ఇప్పుడు కాదు. అప్పుడే ఈ ట్యూన్ చేసిన. ఇప్పుడు దీనికి ఆర్కెస్ట్రేషన్ అంతా చాలా మోడర్న్గా చేయించాలనిపించి అక్కడ మన కొచ్చిన్లో ఉంటారు పిల్లలు, ఒక టీం ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది, సిస్కో డిస్కో అని. వాళ్ళని అడిగి కీబోర్డ్ వర్క్ కొంత, ఫ్లూట్ వర్క్ అంతా అక్కడ చేయించుకున్నాను. తర్వాత ఇక్కడ అరుణ్ చిలివేరు అని మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గిటారిస్ట్, ఆయన చేత అడిషనల్ ప్రోగ్రామింగ్ చేయించుకున్నాం. మళ్ళీ తర్వాత ఆయన చేత గిటార్స్ చేయించినాం. ఆ తర్వాత వినయ్ గారు సౌండ్ ఇంజనీర్ ఉంటారు, ఆయన దీని సౌండ్ ఇంజనీర్. వోకల్స్ ఇక్కడ రామ్ గండికోట అనే తమ్ముడు, సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట అండ్ ఆనంద్ పాల్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు వోకల్స్ రికార్డ్ చేశారు అన్ని లాంగ్వేజెస్. అట్లా
అట్లా అందరి మంచి మంచి వాళ్ళందరి హెల్ప్ తీసుకొని చేసినాం మాకు తెలియకుండానే. అట్లా అట్లా దీన్ని మోడర్నైజ్ చేయాలి, మోడర్నైజ్గానే చేసినాం. కానీ మోడర్నైజ్గా చేసిన తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే రీచ్ అయిద్దా ఈ పాట అని యూట్యూబర్స్ అందరిని అడిగిన. మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు, మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, రీచ్ అవ్వదు, వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని చెప్పిన. అక్కడ నుంచి నిరాశ అయిపోయినాం. కానీ ఏది ఏమైనా మంచిది రిలీజ్ చేసినా కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం. అది రిలీజ్ చేసిన తర్వాత కూడా మే 5కు వదిలితే మే 17, 18 అట్లా పాట రేజింగ్లోకి వచ్చిందండి. అసలు లింక్ చూడడం మానేసిన నేను. ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డేకి మళ్ళీ యాక్టివ్ అయింది, ఈలోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. కానీ అది 17th, 18th డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు ధారాపాతంగా పోతుంది మార్నింగ్. అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఉంది అని? ఎవరు చెప్పలేదు. అంటే ఎవరు అసలు ఒక మూడ్లో ఉన్నాం, పని 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 ఆ పనిలో ఉన్నాం. ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు, ఆయనకు ఒక ఫిలింకి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు, పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నా. ఇంకా నేను ఇది అసలు మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని మీద పడిపోయినా. ఆ రోజు నుంచి మళ్ళీ దీన్ని కామెంట్స్ చదవడం, ఏమంటున్నారు చూడటం, అందరు ఏ అభిప్రాయంలో ఉన్నారు, పాట ఎట్లా ఆదరిస్తున్నారు, ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం అంతే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ దాటుతుంది. అక్కడ ఉంది ఇప్పుడు, అంత రీచ్ ఉంది. ఓకే, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజనే కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి? అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి, అమ్మలకి అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మా. 100% ఈ అమ్మాయి, నేను, మా టీం అంతా రుణపడి ఉంటాం. వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది, వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే స్థితికి వచ్చింది. మనం ముగ్గురం కూర్చుని మాట్లాడే స్థితికి వచ్చింది. ఈ పాట కూడా 30 లక్షలు దాటే స్థితికి వచ్చింది. సూపర్ సార్, నిజంగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడిచ్చేద్దాం సార్. ఓకే, పాడించండి. జాహ్నవి గారు మా అందరి కోసం ఒక్కసారి, అంటే లైవ్ లో చూడలేదు కదా, ఒకసారి ఆ ఫీలింగ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుక్కను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే 100 ఏళ్ళ నిండు దీవేనా. సూపర్ అండి, అస్సలు సూపర్గా పాడుతున్నారు. నిజంగా తెలుగు రాదు అని విన్నా, అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం, ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం. మీకు ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు. ఓకే, ఎందుకని అనిపించలేదు? అనిపించాలి కదా యాక్చువల్గా తెలుగు రానప్పుడు. తెలుగు అమ్మాయినే తో ఇట్నా नहीं लगा है ना. నాకు సంబంధం లేదు, అడిగింది నిన్ను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నాను సార్. పాపం ఆల్రెడీ నేను హెల్ప్ చేసిన, మంత్స్ కొన్ని నెలలు హెల్ప్ చేసిన. అది పాట విషయంగా కదా సార్, ఇప్పుడు మాట్లాడాలి. ట్రై చేస్తున్నా. వెరీ గుడ్. ట్రై ఇంగ్లీష్ అయిపోయింది, చేస్తున్నా తెలుగు. ఓకే, ప్రయత్నిస్తున్నా. ఓకే, సూపర్. నిజంగా మీ పాట విని అందరికీ అమృతం పోసినట్టయితే ఎవరికుందో, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు ఆ క్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినటానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే,